ప్రభువు రాకడను అడ్డం పెట్టుకొని ఎన్నో క్రొత్త విపరీత సిద్ధాంతాలను కల్పించిన వారు నేడు ఎందరో ఉంటున్నారు. అందులో ఒకటి ఏమీ పని చేయకుండా ఊరికే ఖాళీగా ఉంటూ ప్రభువు వస్తాడని ఎదురు చూడడం. ఇది ఎంతవరకు సత్యం? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులందరికీ వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. మీరందరూ ప్రభు కృపలో బాగున్నారని తలస్తున్నాం. నేటి ఈ పాఠంలో విశ్వాసులు తమ పని యందు స్థిరపరచబడాలని, ఎవరు కూడా పని చేయకుండా సోమరులుగా ఉండకూడదనే విషయాన్ని గమనిస్తాం. ఈ అంశం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడనయ్యున్నాడో గమనిద్దామా? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సాక్షిగా నన్ను నిలిపావయా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా.
కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ధ్యానాలను ముగించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో మనము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 17 వచనాలను ధ్యానించుకుంటాం. ఈ భాగంలో విశ్వాసులు తమ పని యందు స్థిరపరచబడాలి అనే సందేశాన్ని తెలుసుకుంటాం. ఇక ముందుగా 8వ వచనాన్ని గమనిద్దాం. ఎవని వద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయుచు జీవనం చేస్తిమి. ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము ఎవరికి భారంగా ఉండకూడదని కష్టపడి పనిచేస్తున్నాం. ఉచితంగా మీ వద్ద నుండి ఏమీ ఆశించలేదు, ఎవరో మాకు ఏమీ ఊరికి అన్నం పెట్టనక్కర్లేదు అని తెలియజేస్తున్నాడు. మొదటిసారి పౌలు అక్కడికి వచ్చినప్పుడు ఆయన అనుభవ సాక్ష్యం ఇది. పౌలు కొరింథీలకు కూడా ఇదే మాట చెప్పాడు. పౌలు సంఘాలు స్థాపించాడంటే తాను డేరాలు కుట్టి వచ్చిన ఆదాయంతోనే ఇతరులకు కూడా సహాయం చేశాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో పౌలు అన్నాడు, దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చేయాలి, కష్టపడాలి. అయితే సంఘాలు స్థాపించబడిన తర్వాత తన 2వ సువార్త యాత్రలో వారి నుండి కొంత ద్రవ్య సహాయం స్వీకరించాడు. గలతీలను ఉద్దేశించి మీరు ఇవ్వాలి అని ప్రబోధించాడు. ఫిలిప్పీలు తనకి అందించిన సేవా కానుక కోసం వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన 3వ సువార్త యాత్రలో యెరూషలేంలోని బీద విశ్వాసుల కోసం ఉపకార ద్రవ్యాన్ని సేకరించాడు. క్రీస్తు 2వసారి వస్తాడు, అందుచేత సిద్ధాంతాన్ని కల్పించుకొని దాన్ని పట్టుకొని వేలాడకుండా సహేతుకమైన రీతిగా పౌలు ప్రవర్తించాడు. డబ్బు విషయంలో పౌలు ఎంతో వివేకాన్ని ప్రదర్శించాడు. సంఘ చరిత్రలో కొందరు మొండిగా ప్రవర్తించే నాయకులు కనబడతారు. వీరు ఏదో ఒక పద్ధతిని ప్రవేశపెట్టి దాన్ని పట్టుకొని మొండిగా ప్రవర్తిస్తుంటారు. గత శతాబ్దంలో కొందరు యేసు ప్రభు యొక్క 2వ రాకడను పురస్కరించుకొని దానికి తేదీని నిర్ణయించి తమ ఆస్తిపాస్తులు అమ్మేసి తెల్లటి దుప్పట్లు కప్పుకొని ఇంటి కప్పుల మీదకి ఎక్కి ప్రభువు వస్తాడని నిరీక్షించారు. ఇలాంటి వితండ సిద్ధాంతాలను ప్రతిపాదించిన నాయకులు కూడా ఉన్నారు. ఇంతకీ ఎందుకు ఇంటి కప్పు మీదకి ఎక్కాలి? ఇంట్లో ఉంటే ఏమవుతుంది? నీవు ఇంట్లో ఉంటే ప్రభువు నిన్ను పైకి ఎత్తలేడా? ఇంటి కప్పు మీదకి ఎందుకు ఎక్కాలి? కొండ శిఖరం మీదకి ఎందుకు ఎక్కకూడదు? తెల్లని బట్టే ఎందుకు కప్పుకోవాలి? ఆయన వచ్చినప్పుడు తగిన బట్టలు ఆయన ఇవ్వలేడా? ఆస్తులని ఎందుకు అమ్ముకున్నట్లు? దానిని నగదు కిందికి ఎందుకు మార్చారు? ఈ డబ్బును తమతో తీసుకువెళ్తారా? ప్రభు రాకడను అడ్డం పెట్టుకొని ఇలాంటి విపరీత సిద్ధాంతాలను కల్పించిన వారు నేడు కూడా ఎందరో ఉంటున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు 2వసారి వస్తాడు, తప్పకుండా వస్తాడు. అంతవరకు ఆయన నీకు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. లోకమనే ఈ పొలంలో వాక్యపు విత్తనాలు చల్లాలి, మంచి పంటను ఆశించాలి. ఇక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఈలాగు చేసితిమి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మాకు అధికారం లేదని కాదు, మీకు మాదిరిగా ఉండడానికి ఇలాగు చేశాను. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. వాస్తవానికి పౌలు తాను ఒక అపోస్తలుడు. వారిని ప్రభు దగ్గరికి నడిపించాడు. వారి మధ్య సంఘాన్ని స్థాపించాడు. ఆయనకు సమస్త హక్కు ఉన్నది, అధికారం ఉన్నది. వారి నుండి ఏదైనా కోరవచ్చు, తీసుకోవచ్చు. కానీ పౌలు తన అధికారాన్ని వాడలేదు. తెస్సలోనిక విశ్వాసులకు తాను ఒక మాదిరిగా ఉండడానికి అలా చేశాడు. సంఘస్థులు పౌలు లాంటి నాయకుడిని వెంబడిస్తే వారికి ఎంతో క్షేమం. కొందరు భక్తిగా ఉండాలనుకుంటారు, కానీ వారి భక్తి
వాక్యానుసారమైనదా కాదా అని చూసుకోవాలి. దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ శోధించకూడదు. విశ్వాసం గుడ్డిది కాదు. ప్రభువు మనలను వివేకంగా ఉండమంటున్నాడు. పౌలు చేసిన ప్రతి పని, చెప్పిన ప్రతి మాట వాక్యానుసారమైనది. తన చేతులతో కట్టించి పనిచేశాడు. ఈ విధంగా సంఘస్థులకు మాదిరి చూపాడు. ఈ పత్రికలో పౌలు చెప్పిన మాటలు ఎంతో అమూల్యమైనవి, ఆచరణ యోగ్యమైనవి. ఇక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఇక్కడ పౌలు అంటున్నాడు, పని చేయని వాడు తినకూడదు, తినే హక్కు లేదు. ప్రభువు వస్తాడని ఎదురు చూసేవాడు కలగనేవాడు కాదు, ఊహలు కలిగి ఉండేవాడు కాదు. ఆ వ్యక్తి పని చేసేవాడు పని చేయాలి. పని చేయని వానికి ఎవడు తిండి పెట్టకూడదు. ఈ నియమాన్ని పౌలు తెస్సలోనిక సంఘస్థులకు విధించుంటున్నాడు. పని చేయకుండా ఊరికే కూర్చొని యేసు రాకడ కోసమే కనిపెట్టుకున్నాను అంటే ఆ మాటకు అర్థం లేదు. రోగి పని చేయలేడు, ఆరోగ్యవంతుడు తప్పక పని చేయాలి. మనకి ఆకలి అవుతుంది, అన్నం తింటాం, భోజనాన్ని మనమే సంపాదించుకోవాలి. ఇలాంటి సోమరి భక్తులకు పౌలు ఒక గుణపాఠం నేర్పుతున్నాడు. ఈ రోజున ప్రవచనాలను గురించి ప్రజల్లో ఒకలాంటి ఉన్మాదంతో కూడిన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తెస్సలోనిక పత్రికలో కూడా పౌలు ప్రవచనాలు అవసరమైనంత వరకే పేర్కొన్నాడు. యేసు ప్రభు తన సంఘం కోసం వస్తాడు. ప్రవచనాన్ని సిద్ధాంతం క్రింద మార్చకూడదు. ప్రవచన సత్యాన్ని నమ్మాలి. ప్రవచనాలు మనలో నిరీక్షణని కలిగించాలి. ప్రభు రాకడ కోసం ఆచరణాత్మకంగా కనిపెడుతూ మనము మన పనిని చేయాలి. తోటమాలి తోటను ప్రతిదినము ఆకర్షణీయంగా ఉంచుతాడు. అకస్మాత్తుగా యజమాని వస్తాడు, తనిఖీ చేస్తాడు. యజమాని ఎప్పుడు వస్తాడో తోటమాలికి ఏమాత్రం తెలియదు. అయినప్పటికీ తోటమాలి యజమాని కొరకు తోట ద్వారం దగ్గరే ఉండిపోడు. తన యజమాని కొరకు తోటలో పనిచేస్తూనే ఉంటాడు. అలాగే మనము కూడా యేసు ప్రభువు ఈ క్షణమే వస్తాడేమో అనే నిరీక్షణతో పనిచేయాలి. ప్రభువు పని యందు మనము నిజాయితీగా యథార్థంగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ప్రభువు వస్తాడని పనులన్నీ మానేసి కూర్చోవద్దు. అలా చేసే వారిని ప్రోత్సహించవద్దు. వారికి తిండి పెట్టవద్దు, వారికి పని చేయాలి. ఇక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొంచున్నారని వినుచున్నాము. ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, మీలో కొందరు ఏ పని చేయరు, అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకుంటారు, వారు అక్రమకారులు. అయితే దేవుని బిడ్డలు తమ చేతులతో మంచి పని చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అంతేకాని కొందరు మాత్రము సోమరులై అటు ఇటు తిరుగుతూ ఇతరుల వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉంటారు. ఇతరులకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంటారు. వీరి మూలంగా తెస్సలోనిక సంఘంలో ఎన్నో గొడవలు తలెత్తాయి. ఒక బుట్ట నిండా యాపిల్ పండ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి కుళ్ళిపోయింది. దానిని అలాగే ఉండనిస్తే బుట్టలోని పండ్లన్నీ కుళ్ళిపోతాయి. పరిమళ తైలంలో ఒక్క ఈగ పడి చేస్తే ఆ తైలం అంతా కంపు కొడుతుంది. సంఘంలో అక్రమకారుడు ఒక్కడుండే చాలు, అతని వల్ల సంఘమంతా పాడైపోతుంది. అలాంటి అక్రమకారులకు దూరంగా ఉండవలసిందే అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి సోమరిపోతులు, చీడ పురుగులు సంఘానికి వీరి వల్ల చాలా కీడు కలుగుతుంది. ఇక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాము. ఈ వచనాన్ని గమనించారా? ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రతి క్రైస్తవుడు నెమ్మదిగా ఉండాలి. తనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసుకుంటూ పోవాలి. పని చేసి ఆహారం సంపాదించుకుంటూ పోవాలి. ఇవి ప్రయోగాత్మకమైన, ఆచరణాత్మకమైన హెచ్చరికలు. సంఘాల్లో ఇలాంటి పనిలేని వేరు పురుగులను ఏరి పారేయాలి. ప్రతి ఒక్కడూ నిర్మాణాత్మకంగా పని చేయడం నేర్చుకోవాలి. సంఘంలో భేదాలు కలిగించేవారు సంఘ క్షేమానికి చేసేది ఏది ఉండదు. సంఘానికి నీవు చేయగలిగింది
మేలైనది ఏదో అదే చేయాలి. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. నీ పనేదో నువ్వు చెయ్యి, ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోవద్దు అని వారిని హెచ్చరిస్తూ ఆ తదుపరి వచనంలో అనగా 13వ వచనంలో అన్న మాటలను గమనిద్దాం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేలు చేయడంలో విసుకోవద్దు. మేలు చేయడం అనేది విశ్వాసుల్లో ఎడతెగని కోరికగా ఉండాలి. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. ఇక్కడ గమనించారా? పౌలు అంటున్నాడు, నేను ఈ పత్రిక వ్రాశాను, ఇందులో నేను చెప్పిన దానికి ఎవడైనా భిన్నంగా ప్రవర్తిస్తే అతన్ని ఒక కంట కనిపెట్టి చూడండి, అతనితో సాంగత్యం చేయకండి, అప్పటికైనా అతనికి సిగ్గు వస్తుందేమో చూడండి. జగడాల మారి మనుషుల నుండి దూరంగా ఉండండి. తమను గురించి దుష్ప్రచారం చేస్తాడేమో అనే భయముతో కొందరు వీరితో స్నేహం చేస్తారు. ఇలాంటి అక్రమకారులకు విషపు నాలుకలు ఉంటాయి. ఇలాంటి వారిని దూరంగా ఉంచాలి, లేకపోతే సంఘం చీలికలైపోయే ప్రమాదం ఉంది. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. అవును ప్రియులారా, అతన్ని శత్రువులాగా చూడొద్దు, అతనితో దెబ్బలాడవద్దు. అతన్ని ఒక సహోదరుడు అని భావించి అతన్ని సరైన దారిలోనికి తేవడానికి మనవంతు ప్రయత్నించాలి. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. సమాధానకర్త అయిన ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధం చేత మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడైనుగాక. ప్రియులారా, ఈ వచనంలోని ఆశీర్వాదం మనందరికీ గొప్ప ఆశీర్వచనం. ప్రభువు సమాధానకర్త, ఆయన సమాధానము మనకు సమృద్ధిగా కలగాలి. ప్రభు మనందరికీ తోడైనుగాక అంటూ పౌలు ఈ పత్రికను ముగించాడు. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనాన్ని అనగా 17వ వచనాన్ని గమనిద్దాం. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు నేను వ్రాయిట ఇలాగే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక. ప్రియులారా, ఈ పత్రిక ముగింపులో పౌలు తానే స్వయంగా సంతకం చేశాడని, ఈ పత్రిక ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక అంటూ గొప్ప ఆశీర్వచనంతో ముగించబడినట్లుగా గ్రహిస్తాం. ప్రియులారా, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో మనకు ఎన్నెన్నో సత్యాలు నేర్పబడ్డాయి. క్రైస్తవులకు పనిని గురించిన నీతి సూత్రం ఇందులో ఉంది. పని అంటే మనము బ్రతకడానికి చేసేది కాదు, ఆ పని చేయడానికి మనం బ్రతుకుతాం. క్రైస్తవులు చేసే పనిలో వారికి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక తృప్తి కలగాలి. నువ్వు చేసే పని నిన్ను దేవుని వైపుకు తీసుకువెళ్ళాలి. అంతేకాని పని అనేది పని కోసం కాదు. పని నిశ, పని మత్తు మంచిది కాదు. ఈ రోజుతో ఈ పత్రికను మనం ముగించుకుంటాం. అయితే ఒకసారి ఇందలి సత్యాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పత్రికలాగే ఈ పత్రికలో కూడా క్రీస్తువు 2వ రాకడను గురించి చెప్పబడింది. తెస్సలోనిక సంఘము హింసలకు, శ్రమలకు గురైన సందర్భంలో కొందరు వారికి దుర్బోధ చేశారు. ప్రభు దినం అప్పటికే వచ్చిందంటూ వారిని కలవరపెట్టారు. ప్రభు దినం అంటే ఉగ్రత దినం, అవిశ్వాసులకు ప్రతిదండన దినం. ఆ దినము రాకముందు ధర్మ విరోధి అనే పాప పురుషుడు బయటికి వస్తాడు. ఈ ధర్మ విరోధి ఎవరు? యుగ సమాప్తిలో రాబోయే అంత్యక్రీస్తు. తెస్సలోనిక సంఘస్థులు భయపడకుండా క్రీస్తును గురించిన సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలని పౌలు హెచ్చరించాడు. తెస్సలోనిక సంఘస్థులు హింసల మధ్య ఉన్నప్పటికీ వారిలో ప్రేమ, విశ్వాసం వర్ధిల్లుతున్నాయి. వారిని హింసించే వారికి శిక్ష రాబోతుంది. క్రీస్తు తన ప్రజల్లో మహిమ పొందుతాడు. క్రీస్తు ధర్మ విరోధిని నాశనం చేస్తాడు. అయితే అంతకుముందు అంత్యక్రీస్తు అనేవాడు ప్రజలను మోసగిస్తాడు. వింతలు, సూచక్రియలు, అద్భుతాలు జరిగిస్తాడు. ప్రజలకు సత్యం పట్ల ప్రేమ ఉండదు. అయితే తెస్సలోనిక విశ్వాసులు ప్రభువైన క్రీస్తు ప్రేమకు పాత్రులైన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు.
పరిశుద్ధాత్మ చేత పవిత్రులై సువార్త ద్వారా పిలుపు పొందిన మీరు ధన్యులు. మీరు నిలకడగా ఉండాలని పౌలు వారిని హెచ్చరించాడు. ఇందులో పౌలు సోమర్తనాన్ని ఖండించాడు. నిజంగా పౌలు చెప్పిన మాటలు ఎంతైనా అర్థవంతమైనవి. పని చేయాలని ఉన్నా పని దొరకని వారిని గురించి పౌలు మాట్లాడడం లేదు. అవకాశం ఉండి కూడా పని చేయడానికి ఇష్టపడిన వారిని గురించి పౌలు కఠినంగా మాట్లాడాడు. సోమరులు కొందరు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకుంటూ ఉంటారు. దీనివల్ల సంఘం అంతటికీ ఇబ్బంది కలుగుతుంది. అవిధేయులైన క్రైస్తవులను క్రమశిక్షణలో పెట్టవలసిందని పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ వచ్చాడు. అలాంటి క్రమశిక్షణ వల్ల వారిని తమ ప్రవర్తన విషయంలో సిగ్గుపడేటట్లు చేసి దేవుని పద్ధతికి వారిని మార్చాలి. పౌలు కొన్ని ఉత్తరాలను చెబుతుంటే మరొకరు రాశారు. తన పేరును ఉపయోగించి అబద్ధ బోధకులు ఎవరైనా సంఘాలకు రాసే ప్రమాదం ఉందని పౌలుకు తెలుసు. అందువల్ల తను రాసిన లేఖలు అన్నిటిలోనూ చిట్ట చివర తన సొంత దస్తూరితో ఏదో ఒకటి రాసి సంతకం పెట్టేవాడు. పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ సహనం కలిగి ఉండాలని ధైర్యం చెప్పాడు. కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఎన్నైనా రావచ్చు. విశ్వసనీయులైన తన బిడ్డలకు దేవుడే విజయం ప్రసాదిస్తాడు. తన బిడ్డలను శ్రమ పెట్టిన వారికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. మన విశ్వాసానికి మరో పేరు విజయమే. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. విశ్వాస బలము మన నిరీక్షణలో కనబడుతుంది. మన విశ్వాసం కోసము శ్రమలు ఎన్నైనా భరిస్తాం. క్రీస్తు సేవలో శ్రమలు మనలను బలపరుస్తాయి, కానీ బలహీనపరచలేవు. క్రీస్తు రెండవసారి వస్తాడు. ఆయన ఏ నిమిషంలోనైనా రావచ్చు. తెసలోనిక సంఘస్థులు ప్రభువు వస్తాడని చెప్పి పని మీద ఆసక్తి కోల్పోయారు. కొందరు పనులన్నీ మానేసి కూర్చున్నారు. క్రీస్తు రెండవసారి వస్తాడు, నిజమే. ఆయన వచ్చి విశ్వాసులకు ఘన విజయం ప్రసాదిస్తాడు. మనము ప్రతి నిమిషము సిద్ధంగానే ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడు అని కంగారు పడనక్కర్లేదు. మనము స్థిరంగా నిలబడాలి, నమ్మకంగా పనిచేస్తూనే ఉండాలి, క్రీస్తు కోసం కనిపెట్టాలి. క్రీస్తు తిరిగి రాకముందు ఒక పెద్ద తిరుగుబాటు లేస్తుంది. అంత్యక్రీస్తు ఈ తిరుగుబాటుకు నాయకుడు. ఇది దేవునికి వ్యతిరేకంగా చెలరేగే తిరుగుబాటు. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు సంఘము ఇక్కడ ఉండదు. పాపానికి, చెడుగుకు హద్దు పద్దు ఉండదు. దేవుడు ఈ తిరుగుబాటుదారులపై తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. అంత్యక్రీస్తు అనేకులను మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. లోకంలో చెడుగు విపరీతంగా ప్రబలమవుతున్న విషయంలో మనము కంగారు పడకూడదు. సమస్తము దేవుడు తన అదుపులో పెట్టుకున్నాడు. లోకంలో పాపము ఎంత విస్తరించినప్పటికీ దేవుడు సింహాసనం మీద ఉన్నాడనే సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనమైతే ఆయనకు విధేయులం, విశ్వసనీయులం. సంఘము ఎత్తబడిన తర్వాతనే మహాశ్రమలు మొదలవుతాయి. తెసలోనిక సంఘంలోనే కొందరు పనులు మానేశారు. సంఘంలో అలజడి మొదలైంది. అవిధేయుల ద్వారా అక్రమం విస్తరిస్తున్నది. పౌలు వారి సోమర్తనాన్ని ఖండించాడు. క్రైస్తవ ప్రవర్తనలో ఎట్టి లోపం ఉండకూడదు. వాక్యానుసారమైన ప్రవర్తన దేవునికి ఎంతో ఇష్టం. విసుక్కోకుండా మేలు చేస్తూనే ఉండాలి, మానేయకూడదు. మనకు ఇవ్వబడిన సమయాన్ని, తలంతులను సద్వినియోగం చేస్తూ వెళ్ళాలి. క్రీస్తు యొక్క ఓర్పును, సహనాన్ని మనము అలవర్చుకోవాలి. ఈ విధంగా పౌలు తెసలోనిక సంఘాన్ని బలపరుస్తూ ఈ లేఖ వ్రాశాడు. ప్రియులారా, గమనించండి, తెసలోనికైలకు రాసిన ఈ రెండవ పత్రిక చిన్నదే, కానీ ఆధ్యాత్మిక విలువల్లో చాలా గొప్పది. సహనం అంటే ఓర్పు, సనగకూడదు, స్థిరంగా నిలవాలి. దైవ సేవకులు విశ్వాసులయందు నమ్మకం ఉంచాలి. విశ్వాసము, నిరీక్షణ కలవారై శ్రమలను సహించాలి. ఇతర విశ్వాసుల కోసం విజ్ఞాపన చేయాలి. అక్రమకారులను ఖండించాలి. వారిని పశ్చాత్తాపానికి నడిపించాలి. తెసలోనిక సంఘస్థులు హింసలన్నిటిలో, శ్రమల్లో ఎంతో సహనం చూపారు. వారి ఓర్పును, విశ్వాసాన్ని చూసి పౌలు ఎంతో అతిశయపడుతున్నాడు. మేలు చేయాలనే ఆలోచనలు క్రైస్తవులకు ఎల్లప్పుడూ వస్తూ ఉండాలి. సోమర్తనాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ప్రోత్సహించకూడదు. ఈ పత్రికలో విశ్వాసానికి ఒక కొత్త నిర్వచనం మనకు దొరికింది. దేవుని వాక్య సత్యాన్ని గట్టిగా చేపట్టాలి. సంఘ నాయకుల కోసమై ప్రార్థించాలి. సువార్త ఇంకా బలంగా ప్రకటించబడాలని, ఎదిరించే మూర్ఖుల బారి నుండి దేవుడు తన సేవకులను కాపాడాలని ప్రార్థించాలి. సైతాను కూడా అద్భుతాలు చేస్తాడు. అయితే
పరిశుద్ధాత్మ క్రియలు స్పష్టంగా ఉంటాయి. సైతాను అద్భుతాలు నకిలీ సరుకు. సైతానీయ అద్భుతాలు వాక్యము ఎరగని వారిని ప్రక్కద్రోవ పట్టిస్తాయి. మనము పరిశుద్ధ జీవితాన్ని అలవర్చుకోవాలి. పరిశుద్ధత అనేది మనలో నిరంతరం కొనసాగే ప్రక్రియ. పరిశుద్ధాత్మ నేతృత్వానికి మనము లోబడాలి. విశ్వాసమందు స్థిరంగా నిలవాలి. దేవుని కృప ఎంత గంభీరమైనదో గుర్తించాలి. పరిశుద్ధాత్మ మనలను పవిత్రపరుస్తాడు. వాక్య సత్యాలను మన జీవితాలకు అనుభవించుకోవాలి. విశ్వాసులు దేవునికి, ఆయన వాక్యానికి సంపూర్ణంగా విధేయులైపోవాలి. సంఘ సహవాసం నందు మనము సున్నితమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. వాక్యానికి పూర్తిగా తలొగ్గాలి. అక్రమము జరిగించే సహోదరులతో సహవాసం చేయకూడదు. క్రైస్తవులు సోమరులను ఎంతమాత్రమూ ప్రోత్సహించకూడదు. వారిని పోషించకూడదు. వారు కష్టపడి పనిచేసేటట్లు బలవంతం చేయాలి. క్రైస్తవ విశ్వాసులు సోమరిపోతులను మేపకూడదు. తెసలోనిక సంఘంలో కొందరు సోమరిపోతులు, వదరుపోతులు పోగయ్యారు. పని చేయడానికి బదులు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకొని మధ్యవర్తులాగా మాట్లాడతారు. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. మర్యాదగా, నెమ్మదిగా మీ పని మీరు చేసుకోండి. మీ కష్టార్జితాన్ని అనుభవించండి. ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండండి. పని చేయగలిగిన వారు ఇతరుల సంపాదన మీద ఆధారపడకూడదు. బాధ్యత రహితంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. పని చేయకుండానే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ప్రియ విశ్వాసులారా, అవిధేయులను క్రమశిక్షణలో ఉంచడం సంఘం యొక్క బాధ్యత. సోమరులను కనిపెట్టి చూడాలి. వారిని ప్రత్యేకించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘము ఎత్తబడుతుంది. ఆ సంఘంలో నీవు ఉంటావా? లేకపోతే మహాశ్రమలు తప్పవు. పాఠం ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక గ్రంథంతో కలుసుకుందాం. అంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నిత్య పర్యంతము తోడైండునుగాక. ఆమెన్. ఎటువంటి వాడు భోజనం చేయకూడదని ఇందులో ఆజ్ఞాపించబడింది. ఎటువంటి వాడు భోజనం చేయకూడదని ఇందులో ఆజ్ఞాపించబడింది. 1. కాపరికి గౌరవం ఇవ్వనివాడు. 2. మేలు చేయడంలో విసిగేవాడు. 3. ఎటువంటి పని చేయనివాడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, 1, 2 తెసలోనిక పత్రికల ద్వారా మీరు అనేకమైన శ్రేష్టమైన సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. క్రీస్తు యొక్క రాకడకు సంబంధించి విశ్వాసంలో బలపడుతూ శుభప్రదమైన నిరీక్షణతో ఈ లోకంలో జీవించడం కేవలం విశ్వాసులకు మాత్రమే స్వంతం. ఈ సందేశాలను మరలా వింటూ ధ్యానించడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. ఈ కార్యక్రమాలను ఇతరులకు కూడా పరిచయం చేయండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.